రూపం అని తెలుసుకోవాలి. ఇది శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం అనే మొకటంతో పెట్టాడు గనక శ్రీచక్ర రూపిణిగా కూడా అమ్మవారు సర్వేశాంగ విహారిణి. దీన్ని బట్టి ఒకానొక తత్వాన్ని మన వాళ్ళు 2 రూపాలతో చూశారు, గమనించండి. ఇంకా చెప్పాలంటే 3 రూపాలతో, తత్వాన్ని 3 రూపాలతో చూశారు. మొదటిది మంత్ర రూపం, రెండవది యంత్ర రూపం, మూడవది విగ్రహ రూపం. 3 రూపాలతో తత్వాన్ని ఆవిష్కరించారు. ఈ శివశక్తుల తత్వమే 15 అక్షరాల మంత్రంలో ఉంది. అందులో ఏవేవి ఎవరి యొక్క మంత్రములో చెప్పేశారు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరిని తెలియజేస్తుంది. శివుని తెలియజేసే అక్షరాలు ఏమిటి, శక్తిని తెలియజేసే అక్షరాలు ఏమిటి. మొత్తం 15 అక్షరాల్లో కొన్ని అక్షరములు శివునివి, కొన్ని అక్షరములు శక్తివి, కొన్ని అక్షరములు ఉభయులువి. ఉభయులవి అనే అక్షరం హ్రీంకారం, మిగిలిన పంచుకుంటారు. ఇది చాలా అందమైన విషయం. అలాగే శివాక్షరములు ఏమిటి, శక్తి అక్షరములు ఏమిటో తెలుసుకోగలిగితే ఆ ఆసక్తి ఉన్నటువంటి వారికి అక్షర స్తోత్రం అయ్యే లోపల చెప్పుకుందాం. ఎందుకంటే మంత్రానికి అర్థం మంత్రం ఉన్న వాళ్ళకే తెలియాలంటూనే శ్లోకం చెప్తున్నప్పుడు అక్షరానికి అర్థం చెప్పడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు గమనించుకోవచ్చు, శ్రద్ధాళువు లేని వాళ్ళు. మొత్తానికి అక్షరంలోనే శివశక్తులు ఉన్నారు కనుక శివశక్తులు ఏకతత్వమే విశ్వమంతా వ్యాపించిందని ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని ముందు అక్షర రూపంగా చూస్తే మంత్రమైంది, యంత్ర రూపంగా చూస్తే శ్రీచక్రమైంది, ఆకృతి రూపంగా చూస్తే లలితా మహాత్రిపుర సుందరైంది కదా. అందుకే అమ్మవారి రూపంలో కూడా శివశక్తులు ఇద్దరూ ఉన్నారు. అదే భగవత్పాదులు వారు గొప్ప మాట అంటారు. ఏంటనంటే, అమ్మా నువ్వు ఎంత గడుసుదానివంటే శివుడు సగభాగం నీకు ఇచ్చాడు, సరే ఊరుకోవచ్చు కదా, ముందు మీరు సగం ఇవ్వండి, మిగిలిన సగం ఎలా తీసుకోవాలో నాకు తెలిసి అందుకే ఆవిడ. అందుకే పెద్ద చోరీ ఆవిడ. హరుణ్ణి హరించిందన్నాడు ఇక్కడ. హరుణ్ణి ఎలా హరించిందంటే శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్ అన్నాడు ఇక్కడ. అంటే అమ్మవారికి సగం ఇచ్చేట్టు శివుడి శరీరం తపస్సుకు సంతోషించి ఆవిడ ముందు వచ్చి చనువు కొద్ది అలా 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 మొత్తం శరీరం ఆక్రమించేసింది. ఇదేంటి నాకు లేనిపోని నిందలు వేస్తున్నావు శంకరాచార్య, నేనే అనుకో ఆయన శరీరం నేను ఆక్రమించాననే కంటే నేనే కూర్చున్నాను అనుకుంటే సరిపోతుంది కదంటే, ఎలా అలా అనుకుంటానమ్మా, నువ్వు ఆయన శరీరం ఆక్రమించేసేవడానికి ఆయన శరీర లక్షణం నీ రూపంలో నాకు కనబడుతుంది. ఎందుకంటే ఆ కనబడుతున్నటువంటి చంద్రరేఖ త్రినేత్రాలు ఉన్నాయే అవి చూస్తుంటే శివుడినే తెలుస్తున్నది అన్నాడు. పోనీ ఇది శివరూపమే అనుకో అంటే అది ఎలా అనుకుంటానమ్మా, సకల మరుణాభం మొత్తం ఎర్రగా ఉన్నావు, తర్వాత స్త్రీ లక్షణమైన ఉన్నతమైనటువంటి వక్షస్థలంతో శోభిల్లుతూ నీ మాతృత్వాన్ని చూపిస్తున్నావు కనుక ఆ వక్షస్థలము ఎర్రదనము చూస్తుంటే అమ్మవారిని తెలుస్తుంది, ఆ 3 కళ్ళు నెలవంక చూస్తుంటే అయ్యవారిని తెలుస్తుంది, మొత్తానికి నువ్వు శివశక్తి రూపిణివని తెలుస్తోందమ్మా అన్నాడు. కనుక అమ్మవారు సర్వేశాంగ విహారిణి అనే మాట వచ్చేటప్పటికల్లా ఆ శ్రీచక్ర రూపంగా శివశక్తుల యొక్క విహారం తెలుసుకోగలగాలి, మంత్రమునందు అక్షర రూపంగా శివశక్తిని తెలుసుకోవాలి, విగ్రహమునందు శివశక్తుల ఏకత్వాన్ని